హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో తోటకూర పచ్చడి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు ఆకుకూరలు తినకుంటే ఇలా తోటకూర పచ్చడి చేసుకున్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలోకి అయితే పచ్చడి చాలా బాగుంటుందండి. ప్రాసెస్ ఏంటో చూద్దామండి. నేను చిన్న సైజు తోటకూర కట్ట తీసుకొని కాడలతో సహా చుంచుకున్నానండి. ఈ పచ్చడిలోకి కాడలు కూడా చాలా బాగుంటాయండి. ఆకుకూరను ఎప్పుడు కానీ 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఒక జాలి లాంటి కంటైనర్లోకి వేసుకుంటే వాటర్ అంతా పోతాయి. ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు మంచిగా వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పోపులోని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఒక 10-15 వరకు పచ్చిమిర్చి ఇలా చుంచి వేసుకోండి. పైకి చిట్లకుండా ఉంటాయి. ఒక 2 నిమిషాల పాటు మూత పెడితే మనకు పచ్చిమిర్చి పూర్తిగా వేగిపోతాయండి. పచ్చిమిర్చి అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే కొన్ని కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని కారం తక్కువగా ఉంటాయండి. పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న తోటకూరను కూడా వేసి ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. మూత తీసిన తర్వాత కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి. తోటకూర పచ్చివాసన వస్తే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. పచ్చివాసన పోయేంత వరకు కంపల్సరీ వేయించాల్సిందే. మీకు వీడియోలో కనిపించినట్టుగా వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే దీంట్లోకి 2 చిన్న సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. టమాటా పులుపు అనేది దీనికి సరిపోదండి. ఈ పచ్చళ్ళలోకి కొంచెం చింతపండు వేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. నేను ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకున్నానండి. మూత పెట్టేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు టమాటా ఈజీగానే మెత్తబడిపోతుందండి మనకు. చూడండి, టమాటా మెత్తబడిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10-15 వరకు తీసుకొని ఉప్పు సరిపడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మీరు రోట్లో నూరుకున్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి అనేది. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత నాకు పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. పోపు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి. ఒక చిన్నపాటి కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా 2 వేసి మీకు నచ్చితే ఇంగో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆ వేడికి మనకు ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిపోతాయండి. పసుపు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని పోపు తీసుకొచ్చి దీంట్లో కలిపేసేయండి. పోపు అంతా ఒకసారి కలిసేలా కలిపేసుకోండి. మీకు ఇష్టం ఉంటేనే ఆనియన్స్ వేసుకోండి, లేకపోతే వేసుకోకుండా పర్లేదండి. వేసుకుంటే బాగుంటుంది. పోపు అంతా కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే దోశలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. ఈ పచ్చడి మీరు తయారు చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.